హాయ్ అండి. సండే వచ్చేసింది కదా! ఏ బిర్యానీ చేద్దామని ఆలోచిస్తున్నారా? అయితే లేట్ చేయకుండా ఎప్పుడు చికెన్ బిర్యానీయే కాకుండా ఇలా మష్రూమ్ బిర్యానీ కూడా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మష్రూమ్ బిర్యానీ డైరెక్ట్గా కాకుండా ఇలా మష్రూమ్ దమ్ బిర్యానీ చేయండి, బాగుంటుంది. సో నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా చేద్దామో చూసేద్దాము. దీనికోసం ముందుగా మన ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవి తీసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ గీ తీసుకుంటున్నాను. గీ తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని బిర్యానీ మసాలా ఉంటుంది కదా, హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నా కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి అయిన తర్వాత టమాటా ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మష్రూమ్ తీసుకుంటున్నాం. మష్రూమ్ బిర్యానీ కదా, మష్రూమ్ బాగా వాష్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇవి ఈ సైజులోనే వేసుకోవాలి. కట్ చేసి వేసినట్లయితే అవి కుక్ అయ్యేసరికి ఇంకా స్మాల్ సైజ్ అయిపోతాయి. పెద్దగా ఉన్నవి మాత్రమే కట్ చేశాను నేను. నెక్స్ట్ ఇంకొక పక్క వాటర్ వేసుకొని రైస్ని అయితే వాష్ చేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లో హోల్ గరం మసాలా వేసుకోవాలండి. అలాగే మష్రూమ్ వేసి కలుపుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని టేస్ట్ సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు కూడా సాల్ట్ వేస్తాము. సో చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. అలాగే గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే వస్తూ ఉంటుంది. చికెన్ వండినప్పుడు వాటర్ ఎలా వస్తుందో మష్రూమ్లో కూడా వాటర్ అలా వస్తూ ఉంటుంది. వాటర్ అంతా దగ్గరికి అయ్యే విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, మష్రూమ్ అయితే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. రైస్ కూడా పక్క బాయిల్ అవుతూ ఉంది. ఈ రైస్ ఉడికేటప్పుడు 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం కర్రీ బౌల్లోకి సపరేట్గా తీసుకొని మిగిలిన కర్రీలోని కొంచెం కర్రీ పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మిగిలిన కర్రీలో అయితే మన రైస్ ఉంది కదా, చూడండి 90% ఉడికిన తర్వాత ఈ విధంగా లేయర్ లాగా అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా వేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న కర్రీని ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత మిగిలిన కర్రీని పైన వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసి దీనిపైన చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో లేయర్ రైస్ అయితే వేసేయాలి. వేసిన తర్వాత ఫైనల్గా పైన ఫ్రైడ్ ఆనియన్స్, గీ వేసుకోవాలి. గీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నా. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత పైన మూత పెట్టి లో ఫ్లేమ్లోని ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. చూడండి, ఫైనల్గా మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేయలేదండి, కొత్తిమీర అవైలబుల్లో లేదు. సో పైన కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా, ఫైనల్గా మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.